హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు కుక్ అండ్ కన్స్యూమ్ బై రాజేష్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చేసే రెసిపీ గురించి చెప్పబోయే ముందు మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తారు అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మన ఛానల్లో చేసిన రెసిపీ గురించి చెప్పాలి అంటే తమిళనాడు ఫేమస్ ఇన్స్టెంట్ సాంబార్ అండి. అప్పటికప్పుడు 10 నిమిషాలలో చేసుకోవచ్చు. ఈ సాంబార్ ఏ టిఫిన్లోకైనా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి, వడ దేంట్లోకైనా తినొచ్చండి. ఒకవేళ మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఈ సాంబార్ చేసి అన్నంలో కూడా తినొచ్చండి. పూర్తిగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈరోజు మనం చేసే రెసిపీ ఇన్స్టెంట్ సాంబార్. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక 2 టమాటాలు తీసుకోవాలి పెద్ద సైజులో, 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి, కరివేపాకు 4 రెబ్బలు, కొత్తిమీర 3 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిరపకాయలు, స్పూను కారం, స్పూను కరివేపాకు పొడి, స్పూను ధనియాల పొడి, 1 స్పూను ఉప్పు, మీకు రుచికి తగినంత మీరు ఎంతన్నా వేసుకోవచ్చు, 2 స్పూన్లు సాంబార్ పొడి, పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, చిటికెడు మెంతులు, ఎండుమిరపకాయలు, తాలింపు అది వేసుకోవడానికి 4 స్పూన్ల నూనె, 3 స్పూన్ల పుట్నాలు. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి, ఒక మూకుడిని పెట్టుకోవాలి. మూకుడు వేడెక్కాక ఒక స్పూన్నర నూనె వేసుకొని, నూనె వేడెక్కాక 3 పచ్చిమిరపకాయలు, 3 వెల్లుల్లిపాయలు, అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ కొంచెం వేసుకొని మగ్గబెట్టుకోవాలి. నేను పసుపు చెప్పడం మర్చిపోయాను. అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ముందు ఉల్లిపాయలు మగ్గేటప్పుడు ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. అలాగే తరిగి పెట్టుకున్న 2 టమాటాలు వేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసుకుంటే మగ్గుతుంది, బాగా వెంటనే మగ్గుతుంది. ఒక 2 నిమిషాలు ఇలా మగ్గనివ్వండి. రెండు నిమిషాలు మగ్గాక అలాగే లేత కరివేపాకు ఉంటే వాసనకి కొంచెం అలా వేసుకుంటే, ఆప్షనలే ఉంటే వేసుకోండి. ఒక నిమిషం మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వండి. 2 నిమిషాలు దాటింది, మగ్గిపోయినట్టే. మగ్గాక కొంచెం చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. చల్లారాక అలాగా మిక్సీలోకి మార్చుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకోవాలి. మూకుడు వేడెక్కాక మళ్ళీ ఒక 3
నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే కరివేపాకు కట్టలు, అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మిగిలిన సగం ఇందులో వేసుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఇలా 1 నిమిషం మగ్గాక ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కరివేపాకు పొడి వేసుకోవాలి. అలాగే మిక్సీ పట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయ ముద్దను వేసుకోవాలి. అలాగే మిక్సీ కడిగిన నీళ్ళు కూడా అలా పోసేసుకోవాలి. అందులో 2 స్పూన్లు సాంబార్ పొడి వేసుకోవాలి. మూడు స్పూన్లు పుట్నాలు పొడి చేసుకోవాలి మిక్సీలో వేసి. మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడిని కూడా వేసుకోవాలి. కొంచెం నీళ్లు కలుపుకొని ఉంచుకోవాలి. అలాగే ఇది ఉండలు కట్టకుండా ఇలా కలిపి పెట్టుకోవాలి. అలాగే 2 నిమిషాలు ఇలా మగ్గించాక ఈ పుట్నాల పొడి కూడా నీళ్లు కలుపుకున్నది ఇందులో పోసేసుకోవాలి. ఇంకొక 2 గ్లాసులు నీళ్ళు కూడా పోసుకోవచ్చు. ఇది చిక్కబడుతుంది కనుక ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలాగా 5 నిమిషాలు మరిగించుకున్నాక ఇలాగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. మీకు చిక్కగా కావాలంటే నీళ్ళు తగ్గించుకోండి, కొంచెం పలుసగా కావాలంటే కొంచెం నీళ్ళు పోసుకోండి, అంతే. వేడి వేడి ఇడ్లీ సాంబార్ రెడీ.